అండి ఈరోజు వేరుశనగ విత్తనాల చట్నీ చేస్తున్నానండి. దయచేసి చూడండి. ఈ వేరుశనగ శనగిత్తనాల చట్నీ అంటారు. ఇది మా బెంగళూరు, హిందూపూరు, అనంతపురం, రాయలసీమలో బాగా చేస్తారండి. హాయ్ అండి. ఇప్పుడు నేను వేరుశనగ విత్తనాల చట్నీ చేస్తున్నానండి. శనగిత్తనాల చట్నీ దోశకు, ముద్దకు, రాగి ముద్దకు బాగా పనికి వస్తుందండి. సో టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి చేస్తున్నాను. శనగిత్తనాల చట్నీకి కావాల్సిన పదార్థములు అండి: పచ్చిమిరపకాయలు, చింతపండు, కొత్తిమీర, ఉల్లిపాయలు. తర్వాత పోపుకు కావాల్సినవి పోపు విత్తనాలు, తిరుగుబాత విత్తనాలు, కరివేపాకు. ఇదండి. శనగిత్తనాలు వేయించుకోవడానికి స్టవ్ అంటిస్తున్నానండి. శనగిత్తనాలు వేస్తున్నాను. శనగిత్తనాలు వేయించి బాగా దూరగా వేయించుకోవాలి. శనగిత్తనాలు బాగా వేయించుకోవాలండి. బాగా వేగిన తర్వాత మరి పచ్చిమిరపకాయలు కూడా బాగా ఫ్రై చేయాలండి. మంట తగ్గించుకొని చిన్న మంటలో అంటే సిమ్లో పెట్టుకొని వేయించాలి. శనగిత్తనాలు ఇలా వేయించుకొని తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేయించాలి, అంటే ఫ్రై చేయాలి. ఇలాగండి, ఇలా చేయాలండి. వేగిన తర్వాత చల్లారినాక దాన్ని మిక్సీకి వేయాలి. అన్నీ కలిపి మిక్సీకి వేస్తే శనగిత్తనాల చట్నీ తయారవుతుంది. వేడి ముద్దకు, దోశకు, ఇడ్లీకి అన్నిటికీ ఉపయోగపడుతుంది. అన్నిటికీ బాగుంటుంది టేస్ట్. చూడండి ఎలా వేగుతున్నాయో. చూడండి, బాగా వేగాలండి. బాగా ఫ్రై అయ్యాయండి. శనగిత్తనాలు బాగా వేగినాయి. దీన్ని తీసుకుని ఇంకా తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తాను. ఇప్పుడు ఇది తీసేస్తానండి. దీన్ని తీసేస్తాను, ఎందుకంటే వేగినాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తానండి. చూడండి, బాగా వేగినాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. చూడండి, పచ్చిమిరపకాయలు వేయించుతున్నాను. అదేవిధంగా కొంచెం ఆయిల్ వేయాల, బట్ ఆయిల్ వేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు కొంచెం నూనె వేసి వేయించుతున్నానండి. సో
ఇవి కొంచెం నూనెలో వేయించితే చాలా బాగా టేస్ట్ బాగుంటుందండి. తర్వాత మిక్సీలోకి శనగిత్తనాలు, పచ్చిమిరపకాయలు, అదే వేయించిన పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత చింతపండు వేయాలి. ఆ తర్వాత గ్రైండ్ అయిన తర్వాత కొత్తిమీర, ఉల్లిపాయతో గ్రైండ్ చేసుకోవాలి. దబ్బలు చేసుకొని దించేసుకోవాలి. తర్వాత పోపు పెట్టుకోవాలి, అంటే తిరువాత పెట్టుకోవాలి. ఇదండి ప్రొసీజర్. అంటే ఫస్ట్ ఎలా చేయాలంటే మిక్సీకి శనగిత్తనాలు, పచ్చిమిరపకాయలు, సాల్ట్, ఉప్పు తగినంత వేసుకొని గ్రైండ్ చేయాలి. తర్వాత చింతపండు వేయాలి. అంతా మెదిగిన తర్వాత ఇది కొత్తిమీర, ఈరుల్లి దబ్బలు వేసి దంచేసేయాలి. ఆ తర్వాత పోపు పెట్టుకోవాలి, తినేసేయాలి అండి. ఇదండి చూడ వేగింది, పచ్చిమిరపకాయలు వేగినాయి. సరే అండి, మనం ఇప్పుడు మిక్సీతో చట్నీ చేస్తున్నామండి. శనగిత్తనాల చట్నీ అంటే మా సైడ్ శనగిత్తనాలు ఊరిపిండి కూడా అంటాం. శనగిత్తనాలు ఊరిపిండి ముద్దకు, దోశకు, అన్నానికి చాలా బాగుంటుందండి. రొట్టెకు, రాగి రొట్టెకు, బియ్యపు రొట్టెకు, ఇడ్లీకి, అన్నిటికీ బాగా పనికొస్తుందండి. చూడండి, ఇప్పుడు చట్నీ తయారు చేస్తున్నానండి. శనగిత్తనాలు మిక్సీలోకి వేసాను. తర్వాత పచ్చిమిరపకాయలు, సాల్ట్ అంటే ఉప్పు వేస్తున్నాను మిక్సీలోకి. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నానండి. గ్రైండ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు చింతపండు వేస్తున్నానండి. చింతపండు ఈ విధంగా చింతపండు కొద్దిగా నీళ్ళు వేస్తాను. కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా వాటర్ వేయాలా. చూడండి, ఇలా వాటర్ వేసి గ్రైండ్ చేయాల. ఇంకొంచెం వేస్తాను నీళ్ళు. నీళ్ళు వేస్తే కొంచెం కొద్దిగా నీళ్ళు వేస్తాం. ఇంకొంచెం నీళ్ళు వేస్తాం. ఈ చట్నీ చాలా బాగుంటుందండి. హెల్తీ చట్నీ. ఎందుకంటే దోశ కొంచెం నీళ్ళగా ఉండాల. ఎందుకంటే ఇదండి ఇప్పుడు చట్నీ చూసారండి. చట్నీ శనగిత్తనాల చట్నీ, వేరుశెనక్కాయ చట్నీ సూపర్ ఉంటుందండి. టేస్ట్ అద్దిరిపోతుంది. చూడు, ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. తర్వాత
ఉల్లిపాయ అంటే ఉల్లిగడ్డ అంటే ఎర్రగడ్డలు. ఎర్రగడ్డలు అంటాం మా సైడ్, రాయలసీమ సైడ్ ఎర్రగడ్డలు. ఉల్లిగడ్డలు ఎర్రగడ్డలు ఇవన్నీ మామూలు లోకల్ లోకల్ లాంగ్వేజ్. ఇట్లా ఇదండి, చూసారు కదా. ఇప్పుడు దీనికి పోపు పెట్టాల. చట్నీ ఎలా ఉందండి? ఇప్పుడు తిరుగుబాత వేస్తున్నానండి. తిరుగుబాత పోపు గింజలు చూడండి, పోపు గింజలు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇదండి. తిరుగుబాత వేసి దీంట్లో వేస్తే బాగుంటుందండి. వేస్తున్నానండి. పొయ్యి ఆఫ్ చేస్తున్నాను. తిరుగుబాత పెట్టేది, పోపు పెట్టేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా చెప్తారు. ఇదండి చూడండి, చట్నీ రెడీ అయిపోయింది. దోశకి తింటాము. ఓకే అండి, వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.